సార్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఏ సెక్టర్స్ బాగున్నాయి? ప్రెజెంట్ మార్కెట్‌లో మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఒక 5 ఇయర్స్‌కి చూసుకున్నట్లయితే ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని అంటారు? సో ఒక్కసారి మార్కెట్ సైకిల్ ఏం జరిగిందో చూద్దాం. మార్కెట్ సైకిల్‌లో 2024 ముందు వరకు కూడా కొంతవరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు. వీటన్నిటిలో మంచి బూమ్ వచ్చింది. డిఫెన్స్ వీటన్నిటిలో. హ్మ్. సో అది ఎందుకొచ్చింది? అక్కడ గవర్నమెంట్ ఫోకస్ అనేది ఎక్కువగా ఉంది. సో గవర్నమెంట్ అంటే పబ్లిక్ క్యాపెక్స్ అనేది పబ్లిక్ అంటే మనం కాదు. గవర్నమెంట్ క్యాపెక్స్‌ని మనం పబ్లిక్ క్యాపెక్స్ అని అంటాం. హ్మ్. పబ్లిక్ క్యాపెక్స్ అనేది అక్కడ స్పెండింగ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి వాటిలో బూస్ట్ అనేది ఎక్కువగా కనిపించింది. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అనలైజ్ చేసేటప్పుడు ప్రైవేట్ క్యాపెక్స్ వీక్ అవుతుందని ఒక ఐడెంటిఫికేషన్ క్లారిటీ వచ్చింది. ప్రైవేట్ క్యాపెక్స్ దేని వల్ల వస్తుందంటే మనలాంటి వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులు ఆ డబ్బులు మళ్ళీ కంపెనీలకు వెళ్ళటం ద్వారా వాళ్ళకు కొంత లాభాలు రావడం ద్వారా వాళ్ళు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడం ద్వారా దాని ద్వారా కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతూ ఉంటే ఇట్స్ సైక్లిక్ ప్రాసెస్ అగైన్. సో ఈ పబ్లిక్ క్యాపెక్స్ స్పెండింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ప్రైవేట్ క్యాపెక్స్ వీక్నెస్ అనేది మార్కెట్లో ట్రిగ్గర్ అయింది. సో బేసిక్గా దీన్ని కవర్ చేసే ప్రయత్నంలోనే మనకి మొన్న ఫిజికల్ పాలసీ చేంజెస్, మానిటరీ పాలసీ చేంజెస్, ఈ 2 రకాల చేంజెస్ని తీసుకొని వచ్చారు. సో ఎప్పుడైనా సరే ఆర్థికంగా ఏదైనా దేశాన్ని కొద్దిగా స్లో డౌన్ చేయాలన్నా ఇంటెన్షనల్లీ కూడా స్లో డౌన్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, టూ మచ్గా పెరిగిపోతుంది అన్నప్పుడు, లేదా బాగా తగ్గిపోతుంది గ్రోత్ అనుకుంటున్నప్పుడు బూస్ట్ చేయడానికి, లేదా ఏదైనా ప్రాబ్లం రాబోతుందని ఒక క్లారిటీ ఉన్నప్పుడు దాన్ని చేయడానికి. సో ఈ 2 మెథడ్స్ యూజ్ చేస్తారు, ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీ చేంజెస్. ఫిజికల్ పాలసీ చేంజెస్ అని అంటే ట్యాక్సెస్ రిలేటెడ్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ రివైజ్ చేయటము, అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి వచ్చేసరికి మనకి జిఎస్టీ రివిజన్స్, జిఎస్టీ 2.1 తీసుకొని రావటము, ఈ 2 విధాలుగా మార్పులు చేర్పులు చేసుకొని వచ్చారు. ఎట్ ద సేమ్ టైం మానిటరీ పాలసీ చేంజెస్ కూడా తీసుకొని వచ్చారు. మానిటరీ పాలసీ చేంజెస్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్స్. సో ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్స్ వల్ల ఎగ్జిస్టింగ్గా ఏవైతే ఈఎంఐస్ ఉన్నవాళ్ళు, లోన్స్ ఉన్నవాళ్ళు పే చేస్తూ ఉంటారో అవి తగ్గుతాయి. ఓకే. సో అవి తగ్గటం వల్ల వాళ్ళ దగ్గర మరి కొంత సేవింగ్స్ మిగులుతాయి. ఆ సేవింగ్స్ మళ్ళీ ఖర్చుల్లోకి వెళ్తాయి. సో ప్రైవేట్ క్యాపెక్స్ మళ్ళీ సైకిల్ బిల్డ్ అవుతుంది అని చెప్పేసి. అదొక్కటే కాకుండా సిఆర్ఆర్ అని ఉంటుంది, క్యాష్ రిజర్వ్ రేషియోస్ ఫర్ ద బ్యాంక్స్. అంటే కంపల్సరీ ఇంత మందం మీరు పక్కకు పెట్టిన తర్వాతనే మీరు లోన్స్ ఇవ్వాలి అనేది. సో ఆ రేషియోని తగ్గించారు. సో మరింత లోన్స్ మార్కెట్లోకి ఇవ్వడానికి ఫీజిబిలిటీ పెరుగుతుంది. ఇట్లా కొన్ని లక్షల కోట్ల రూపాయలని మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్స్ ద్వారా సుమారుగా 1,00,000-2 లక్షల కోట్లు ఎంతో మార్కెట్లోకి వస్తుంది సర్క్యులేషన్లోకి. అండ్ జిఎస్టీ వల్ల 1,00,000-2 లక్షల కోట్ల వరకు మార్కెట్ సర్క్యులేషన్లోకి వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ కూడా కొద్దిగా ఈజ్ చేసి సిఆర్ఆర్ తగ్గడం వల్ల దాదాపుగా 8-12 లక్షల కోట్లు మార్కెట్లోకి వస్తుంది. సో బేసిక్ ఈ మార్కెట్లో ఈ సర్క్యులేషన్ ఇదంతా ఒక్కసారి జరగదు. ఇప్పటికిప్పుడు తగ్గించారు జిఎస్టీ. ఈ రోజు రాత్రిరే సంవత్సరానికి సరిపడా అందరూ కొనేస్తారా? కాదు కదా. సో నిదానంగా జరుగుద్ది ఆ ప్రాసెస్. ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంతే కదా. మహా అయితే ఏమవుతుంది, ఈ నెల మీకు పడేటువంటి శాలరీలో ఈ నెలకి సంబంధించిన టీడీఎస్ ఎక్కువగా కట్టేదేమో తక్కువ కట్టేస్తుంది. అవును. సో బేసిక్గా దీని ఇంపాక్ట్ అంతా కనపడటానికి కొంత టైం పడుతుంది. ఒక 1 ఇయర్ టైం ఫ్రేమ్ పడుతుంది.